నమస్తే. పోలీస్ అంటేనే ఒక భరోసా, పోలీసులు ఉన్నారన్నటువంటి ఒక ధైర్యం మీద సామాన్యమైనటువంటి ప్రజలు సైతం కూడా వాళ్ళ మీద భారం వేసి మనం ధైర్యంగా ఉంటాం. సో ఏదైనా ఏ నేరమైనప్పుడు కూడా మర్డర్ కేసులే కానీ, హత్య కేసులే కానీ, అత్యాచారాల కేసులే కానీ, దొంగతనాల కేసులే కానీ చివరి వరకు పోలీసులు కష్టపడి ఆ వ్యక్తిని ఎవరైతే నిందితుడు ఉంటాడో ఆ నిందితుడిని పట్టుకోవడం కోసం చాలా కష్టపడతాడు. సో వాళ్ళందరినీ కూడా నిందితులను పట్టుకోవడంలో పోలీసుల యొక్క పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర, ఎవరు అవునన్నా కాదన్నా. కానీ కొంతమంది పోలీసుల వల్ల పోలీసు యొక్క వృత్తికే మచ్చొచ్చేటువంటి విధంగా కనబడతా ఉన్నది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే 3,000 కోట్ల రూపాయల ఒక ఆర్థిక నేరానికి పాల్పడ్డటువంటి వ్యక్తిని మందిని ముంచి ప్రజల్ని ముంచి అధిక వడ్డీ ఇస్తామని చెప్పేసి 3,000 కోట్ల రూపాయలను వసూలు చేసినటువంటి వ్యక్తి కోసం ఒక ఎస్ఐ 2 కోట్లకు కకృతి పడ్డాడు. వాడిని పట్టుకొని వదిలేసిండట. ఒక ఎస్ఐ వాడిని పట్టుకొని వదిలేసిండు. దేనికి వదిలేసిండు? ఆడి దగ్గర నుంచి ఎవడైతే ఈ నేరానికి పాల్పడ్డటువంటి దొంగ ఉన్నాడో ఆ దొంగ నుంచి ఒక 2 కోట్ల రూపాయలు తీసుకొని వాడిని అక్కడి నుంచి అక్కడికే వదిలేసిండట. మరి వాడు దొంగనాలా లేకపోతే ఈ వ్యక్తిని, ఈ పోలీసు కాకి యూనిఫామ్ వేసుకున్నటువంటి ఈ వ్యక్తిని దొంగనాలా? ఆడికంటే కరుడు కట్టినటువంటి నేరస్తులుగా పరిగణించాలి ఈ ఎస్ఐని. ఒక దారుణమైనటువంటి సంఘటన కదా. 3,000 కోట్లు అంటే ప్రజలు వాళ్ళ రక్తపు చుక్కలతోటి సంపాదించుకున్నటువంటి పైసలు వాటన్నిటిని ఎత్తుకపోయినటువంటి వ్యక్తిని శిక్షించకపోగా వదిలేసినటువంటి ఒక ఆర్థిక నేరగానిగా ఈ ఎస్ఐని పరిగణించాలి. ఒకసారి చూద్దాం ఆ వీడియో, ఒకసారి చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. 3,000 కోట్ల ఆర్థిక మోసం కేసు నిందితుడిని 2 కోట్లు తీసుకొని వదిలేసిన ఎస్ఐ. వాడేమో 3,000 కోట్ల రూపాయలు వాడు మందిని ముంచిపోతాడు. ఈ వ్యక్తి ఏమో 2 కోట్లు తీసుకొని వదిలేస్తాడు. ఇది ఎక్కడ అన్యాయం? అంటే దొంగలంతా కూడా ఊర్లు పంచుకున్నట్టుగా ఉన్నది. సారీ దొంగలు ఊర్లు పంచుకుడు కాదు, దొంగలు పోలీసులు కలిసి ఊర్లు పంచుకున్నట్టుగా ఉన్నది ఇప్పుడు అంతా కూడా. ముంబై నుంచి తీసుకొస్తూ మార్గ మధ్యలో డీలు, అతని కుటుంబ సభ్యుల నుంచి డబ్బు వసూలు. మరి ఇంత చూతే పని, ఇంత నీచమైనటువంటి పని కాకి యూనిఫామ్ వేసుకున్నటువంటి నీకు ఎందుకు వచ్చిందో అర్థం కాదు. అరే వాడిని తీసుకొచ్చి ఆ కోర్టు ముందు ప్రవేశపెట్టాలి కదా. వాడు తీసుకున్నటువంటి 3,000 కోట్ల రూపాయలు ఎవరెవరి దగ్గర నుంచి తీసుకున్నాడో, ఎవరెవరిని ముంచిండో వాళ్ళందరికీ అప్పచెప్పినట్టు అయితే ఉంటే నువ్వు హీరో అవుతావు. నువ్వు వేసుకున్నటువంటి ఒక యూనిఫామ్కి గౌరవం ఉంటుంది. ఈ లంగ పని లఫంగ పని ఏంది ఇది? ఆపై అతడు పారిపోవడానికి కూడా సహకారం చేసిండట. ఎందుకంటే వాడు వేసేటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడ్డాడు కాబట్టి పారిపోవడానికి కూడా సహకారం చేసిండట. పరారయ్యాలని పై అధికారులకు మస్క. అంతర్గత విచారణలో రట్టయిన గుట్టు. దొంగతనం ఎప్పుడు కూడా దాగదు అంత ఈజీగా. ఎన్ని రోజులు ఉంటుంది? 1 రోజు, 2 రోజులు, 1 నెల. దాని తర్వాత తెలుస్తుంది కదా. సో సేమ్ అదే. దాని తర్వాత వాడు ఎందుకు పారిపోయాడు, వాడు పట్టుకున్న తర్వాత ఎవరు సహకరించడు అని చెప్పేసి విచారణ చేస్తే అసలైనటువంటి దొంగ మన మధ్యలో ఉన్నాడు అనేది పై అధికారులు గుర్తుపట్టిండు. సుమారు 3,000 కోట్ల విలువైన ఆర్థిక మోసం కేసులో నిందితుడిని 2 కోట్లు తీసుకొని వదిలేశాడో ఎస్ఐ. అతను పరారయ్యాడంటూ పై అధికారులకు సమాచారం ఇచ్చాడు. అయితే సిపి సజ్జనర్ ఆదేశాల మేరకు అధికారులు విచారణ జరపగా విస్తుపోయే విషయాలు తెలిసినట్టు సమాచారం. పోలీసు వర్గాలు తెలిపిన ప్రకారం సుమారు 3,000 కోట్ల రూపాయల విలువైన ఆర్థిక మోసానికి సంబంధించిన ఇటీవల ఒక కేసు నమోదైంది. పలు వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే లాభాలు ఇస్తామంటూ డబ్బు కూలగొట్టిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ఒక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. దర్యాప్తు చేసిన ఆ బృందం నిందితుడు మహారాష్ట్రలోని ఓ ప్రాంతంలో తలదాచుకున్నట్లు గుర్తించారు. అతన్ని పట్టుకునేందుకు నిబంధనల ప్రకారం ఒక సిఐ నేతృత్వంలోని బృందాన్ని అక్కడికి పంపించాల్సి ఉండగా ఓ ఎస్ఐ నేతృత్వంలోని టీమును పంపించిండు. ఆ బృందం అతన్ని పట్టుకుని హైదరాబాద్కు తరలించేందుకు సిద్ధమైంది. ఆ సమయంలో సదరు సిఐ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. తన బృందంలోని ఇతర సభ్యులకు తెలియకుండా 2 కోట్లు ఇస్తే వదిలేస్తారంటూ నిందితుడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇదే ఈ పని మీరు చేసేది. నిందితుడితో ఒప్పందం, ఒక దొంగతోటి చేతులు కలుపుడు అన్నట్టు వీళ్ళంతా కూడా. వీళ్ళు ఇటువంటి వాళ్ళు ప్రజలకు రక్షణగా ఉంటారా? సో అందరిని అనట్లేదు, కొంతమంది దీంట్లో దొంగలు కూడా ఉన్నారు. పోలీసు కాకి యూనిఫామ్ వేసుకున్నటువంటి వాళ్ళలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది దొంగలు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు చేపట్టి కొంత కాకి యూనిఫామ్ అయినా పోలీసు అంటే కూడా కొంత గౌరవం తగ్గిపోతా ఉన్నది. ఎట్లా అని తప్పించిండు అంటే వాహనాల మధ్య దూరం ఉండేలా నిందితుడితో డీల్ కుదుర్చుకున్న ఎస్ఐ తన బృందంలోని మిగతా సిబ్బంది అందరినీ ఒక వాహనంలో ఎక్కించి తాను మాత్రం నిందితుడి వాహనంలో ఎక్కి హైదరాబాద్కు బయలుదేరిండట. ముందు బయలుదేరిన పోలీసు సిబ్బంది వాహనానికి తాను ప్రయాణిస్తున్న వాహనానికి మధ్య 30 కిలోమీటర్ల దూరం ఉండేలా ప్లాన్ చేసుకున్నాడట. అమ్మరకు ఆట
2 కోట్లు తీసుకొని ఫలానా హోటల్ వద్దకు రావాలంటూ నిందితుడి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా ఆదేశించాడు. వారు ఆ ఎస్ఐ చెప్పినట్టుగా ఒక హోటల్ వద్దకు వచ్చారు. నిందితుడితో కలిసి ఆ హోటల్కు వెళ్లిన ఎస్ఐ వారి నుంచి డబ్బు తీసుకొని అతన్ని వదిలేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. అనంతరం తాను దారిలో వాహనాన్ని ఆపినప్పుడు నిందితుడు తప్పించుకొని పారిపోయాడంటూ ఉన్నతాధికారులకు టాస్క్ ఫోర్స్ బృందానికి సమాచారం ఇచ్చాడు. టాస్క్ ఫోర్స్ ఉన్నతాధికారులు 2-3 బృందాలుగా రంగంలోకి దింపి నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. దర్యాప్తు క్రమంలో ఎస్ఐ తీరుపై పోలీసు ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. ఎస్ఐ ప్రమేయంతోనే నిందితుడు తప్పించుకుని ఉంటాడని అనుమానించిన అధికారులు డిపార్ట్మెంట్ విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో ఎస్ఐ డబ్బు తీసుకుని నిందితుడిని వదిలేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఆ డబ్బు ఎక్కడ తీసుకున్నాడు, ఎలా తీసుకున్నాడు, ఎక్కడికి తరలించాడనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 2020 బ్యాచ్కి చెందిన ఆ ఎస్ఐ తొలి నుంచి అక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. టాస్క్ ఫోర్స్ విభాగంలో చేరినప్పటి నుంచి అతడు గుట్టుగా అనేక దందాలు, సెటిల్మెంట్లకు పాల్పడినట్లు తెలుస్తుంది. అతనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే కూడా వెల్లడించేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఎవడు వాడు, ఏంది, ఏం కథ అనేది పోలీసులు కూడా సిపి సజ్జనారే దీన్ని డీల్ చేసిండు. అంటే ఏం జరిగింది అన్నటువంటి దానిపైన మళ్ళీ వాడిని పట్టుకునేందుకు ఏదైతే ఒక దర్యాప్తు బృందాన్ని వేసిండు, 3,000 కోట్ల ఆర్థిక మోసానికి పాల్పడ్డటువంటి వ్యక్తిని పట్టుకునేందుకు మహారాష్ట్ర పోయేందుకు దర్యాప్తు బృందం టాస్క్ ఫోర్స్ ఒక బృందాన్ని ఏర్పాటు చేసిండు. సో దొరికిన తర్వాత ఈ వ్యక్తి పోలీసు వ్యక్తి ఎస్ఐ ఆ వదిలిపెట్టింది కాబట్టి అసలు ఏం జరిగిందని చెప్పేసి మళ్ళీ దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తే ఈ దొంగ యొక్క రహస్యం బయటపడ్డది. వీడే 2 కోట్ల రూపాయలు తీసుకొని ఆ దొంగను వదిలేసిండు. మళ్ళీ మీదికెళ్ళి ఏది మొగను కొట్టి మొరమొర ఏడ్చినట్టుగా వాడిని వదిలిపెట్టిండు. మళ్ళీ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి నేను వెహికల్ ఆపిన తర్వాత వాడు వెళ్ళిపోయిండు వాడు అని చెప్పేసి మళ్ళా నమ్మించేటువంటి ప్రయత్నం చేసిండు. కానీ చిట్ట చివరికి దొరికిండు. ఇటువంటి పోలీసులు కూడా ఉన్నారంటే సిగ్గనిపిస్తా ఉన్నది. కాస్త సిగ్గనిపించాలి కదా, ఎవరైతే ఈ లంగపని చేసిండో కొంత సిగ్గనిపించాలి కదా. ఎందుకంటే 3,000 కోట్ల రూపాయలు ప్రజల్ని మోసం చేసినటువంటి వ్యక్తిని 2 కోట్ల రూపాయలు తీసుకొని వదిలేస్తుంది కదా. నువ్వు అసలు ఈ డిపార్ట్మెంట్ ఉండడానికి కూడా అనర్హునివే నువ్వు. అసలు సస్పెండ్ చేయాల్సింది. ఈయన మీద అనేక రకాలైనటువంటి కంప్లైంట్ ఉన్నాయట. దీనిపైన విచారణ కూడా కొనసాగుతా ఉంది. రేపు మాపో ఈ సంబంధించిన వివరాలని నేరుగా సిపి సజ్జనరే బయట పెట్టేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.